ఓకే అండి. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఈ డీలిమిటేషన్ అయితేనే మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి వీలవుతుంది అంటున్నారు వెంకటేశ్వర. ఇది నిజంగా ఎలా కరెక్ట్ అంటారు? నిజమేనా? ఇలా పాపం తలా పెడతాడు. అమలు చేయడానికి ఈ డీలిమిటేషన్ కి అసలు సంబంధం ఏంటి? చెప్తా. అన్ని పార్టీలు, ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అందరూ శాఖాహారులే కానీ రొయ్యల గంప మాయమైంది. నిజంగా బిల్లు సిద్ధశుద్ధి ఉంటే అమలు కావాలనుకుంటే ఇద్దరు పొరపాటు చేస్తున్నారు అంటున్నాను. నేను 2 వర్షాలు చెప్తాను నేను. ఎందుకంటే ముందు ఒక విషయాన్ని, ఇవాళ పార్లమెంట్ జరిగిన విషయాన్ని మనం అందరం గమనించి చేస్తే బాగుంటుందని నేను అది కూడా మాట్లాడతాను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి సమగ్రంగా మాట్లాడితే ఆ ఇద్దరు మాట్లాడిన దానికి టైం లేదు. ఏమంటున్నానంటే ఇవాళ తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ మాట్లాడుతూ మనకు బోడిగుండుకు మోకాడికి ముడిపెట్టినట్టు ఆయన మరి ఫ్లోలో మాట్లాడిందా ఏం లేదు, రేవంత్ రెడ్డి మీద కోపం ఉందా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ దాన్ని కూడా నేను తిరస్కరించిన తప్పు, రేవంత్ రెడ్డి గారి తప్ప అన్నాను. కానీ అంతవరకు కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్ తో పోల్చుంటే దుర్మార్గమైంది. నిజంగా చెప్పాలంటే 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఉన్నారు, మిగతా పార్టీలు లేరు. అటువంటి అసలు ఎంఐఎం ఒకటి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎట్లాగో మొదటి తెలంగాణకు వ్యతిరేకంగా కనుక ఈ 2 పార్టీల ఎంపీలు చోద్యం చూస్తూ కూర్చున్నారు. నాకైతే ఆవేదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను పార్లమెంట్ నుంచి తొలగించాలి. బేషరతుగా మరి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను.